ప్రభునామకు స్తోత్రము కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రాలు. అందరూ ఈ దినాన్ని చూడని వారు లోకములో ఉన్నారు. మన సజీవ లెక్కలో దేవాది దేవుడు ఉంచి నడిపిస్తున్నాడు. ఈ దినము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్తగా గమనించండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. The Lord, the God is with thee. तेरा परमेश्वर यहोवा तेरे संग रहेगा. ప్రియులారా, మీరు ఈ వాక్యములో ఒక మాట వింటున్నారు. ఏమిటా మాట? యెహోవా నీకు తోడై ఉండెను. దేవుని తోడు మానవులకు ఎంతో అవసరం. ఆయన తోడు లేకుండా మనము ఈ లోకములో జీవించలేము. ఎందుకంటే దినదినం వారవారము మాసమాసము ఆయన మనకు తోడుగా ఉండి నడిపించాలి. అయితే మన కుటుంబాలేమి, మన పిల్లలేమి, మన సమాజాలేమి, మనం చేస్తున్న పనిలోనేమి అన్ని విధాల ఆయన తోడుగా ఉండి నడిపించుట అవసరమైంది. అపొస్తలుల కార్యం 18వ అధ్యాయములో 10వ వచనములో ఇక్కడ ఒక మాట రాయబడింది. నేను నీకు తోడై ఉన్నాను అని అంటున్నాడు. అయితే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పౌలు గారితో చెప్తున్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు. హాని చేసేవారు లోకంలో చాలామంది ఉన్నారు. అయితే బంధువుల్లోనేమి, స్నేహితుల్లోనేమి, ఇరుగు పొరుగు వారిలోనేమి అనేక కోణాల్లో అయితే హాని చేసేవారు. అయితే హాని కలగకుండా కాపాడేవాడు మన దేవుడు. ఆయన మీద ఆనుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు. అందుచేతనే యేసయ్యే ఒక్క మాట అన్నాడు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో 20, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ఒక రోజు కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, ఎక్కడంటే యుగ సమాప్తి వరకు సదాకాలం. ఎవ్వరు కూడా సదాకాలం ఉండలేరు. మన తల్లిదండ్రులు ఉండలేరు, మన బంధువులు ఉండలేరు, అన్నదమ్ములు ఉండలేరు. అయితే సదాకాలం ఉండేవాడు దేవుడు. సదాకాలం ఉన్న దేవుడు మనల్ని నడిపించేవాడు, మనకు తోడుగా ఉన్నవాడు. సోదరి, సోదరుడా, ఎందుకు దిగులు పడతావు? ఈ దిగులంతా ఆయన మీద వెయ్యి. ఆయన నీతో ఉంటానని చెప్తున్నాడే. ఆయన మాట నమ్ము. మనుషుల మాట నమ్మద్దు. దేవుని మాట నమ్మి ముందుకు సాగు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ దినము డైలీ బ్రెడ్ చూస్తున్న బిడల్లో మీ తోడుగా ఉండి వారి అక్కర్లని మీ కృపలో తీర్చి మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.